बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अर्रहीक़ुल मख्तूम మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. దారున్ నద్వాలో ఖురైష్ల సమావేశం. పార్లమెంటు చర్చ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చే తీర్మానం. అందరూ కూర్చున్న తరువాత ప్రతిపాదనలు సలహాలు ఒక్కొక్కటిగా ముందుకు రానారంభించాయి. మొదట అబుల్ అస్వద్ ఓ ప్రతిపాదనను ప్రతిపాదిస్తూ, ఈ వ్యక్తిని మనలో నుంచి వెళ్ళగొడదాం, మన నగరం నుంచి బహిష్కరిద్దాం. ఆ తరువాత అతనికి మనకు ఎలాంటి సంబంధం ఉండదు. అతను ఎక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. మనం మటుకు ఈ పీడను విరగడ చేసిన వారం అవుతాము. మనమంతా మునుపటిలా ఒక్కటై ఉండవచ్చు అన్నాడు. కానీ నజదీ షేక్గా నటిస్తున్న ఇబ్లీస్ కల్పించుకొని, లేదు, ఈ సలహా సరైన సలహా కాదు. ఇతని మాటలు ఎంత గొప్పవో, అతని పలుకులు ఎంత మధురమైనవో, అతను ఎలా ప్రజల హృదయాలను ఆకట్టుకుంటున్నాడో మీకు తెలియదా? దైవసాక్షి, మీరే కనుక అలా చేస్తే అతను అరేబియాకు చెందిన ఏ తెగలోనికైనా వెళ్ళి ఆ తెగవారిని తనకు విధేయులుగా చేసుకొని ఆ తరువాత మీపై దాడి చేయడనే నమ్మకం ఏమిటి? మిమ్మల్ని మీ నగరంలోనే తొక్కేసి తనకు ఇష్టమైన తరహాలో ప్రవర్తించడనే భరోసా ఏమిటి? ఇది కాక మరేదైనా సలహాను గురించి ఆలోచించండి అన్నాడు. అబుల్ బఖ్తరీ లేచి, ఇతన్ని ఇనుప సంకెళ్లతో కట్టి బంధించి బయట నుంచి తలుపులు మూసేద్దాం. ఆ తర్వాత అతని మరణం కోసం నిరీక్షిద్దాం. ఇంతకు పూర్వం మనం కౌలైన జుహైర్ మరియు నాబిగాను అలా చేయలేదా అని సలహా ఇచ్చాడు. తిరిగి ఆ నజాదీ షేక్ కల్పించుకొని, లేదు దైవ సాక్షి, ఇది కూడా సరైన సలహా కాదు. మీరే కనుక అలా చేశారో ఆ వార్త అతని అనుయాయులకు తప్పక చేరుతుంది. మీపై దాడి చేసి వారు అతన్ని విడిపించుకొని వెళ్ళినా వెళ్ళగలరు. ఆ తర్వాత తన సంఖ్యను పెంచి మీపై ప్రాబల్యాన్ని కూడా సంపాదించుకోగలడు. కాబట్టి ఈ సలహా కూడా సరైన సలహా కాదు. మరి దేన్నైనా ఆలోచించండి అని పలికాడు. ఈ రెండు ప్రతిపాదనలు పార్లమెంటులో వీగిపోయినందున మరో తీవ్రమైన ప్రతిపాదన ప్రవేశపెట్టబడింది. దీన్ని ఆ పార్లమెంటు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రతిపాదనను ప్రవేశపెట్టిన వాడు పెద్ద నేరస్తుడైన అబూజహలే. అతను తన ప్రతిపాదనను ప్రవేశపెడుతూ, అతని విషయంలో నా సలహా ఒక్కటే, ఇది ఇప్పటికీ ఎవరికీ తట్టలేదు అన్నాడు. అదేమిటి అబుల్ హకం అడిగారు ఏకకంఠంతో. నా సలహా ప్రకారం మనం మన తెగలో నుంచి వంశంలో గొప్పవాడైన ఒక్కో యువకుడిని ఎన్నుకుందాం. ప్రతి ఒక్కరి చేతికి పదునైన కరవలాన్నిద్దాం. వారందరూ కలిసి అతని వద్దకు వెళ్ళి మూకుమ్మడిగా ఒకే వ్యక్తి ప్రహారం చేసినట్లుగా అతనిపై ప్రేటు వేయాలి. ఇలా మనకు అతడి నుండి శాంతి లభించగలదు. ఫలితంగా ఆ హత్యకు సంబంధించిన రక్త పరిహారం కూడా అన్ని తెగలపై పడుతుంది. బను అబ్దెమునాఫ్ మన తెగలన్నిటితో పోరాడలేరు కాబట్టి పరిహారం వరకే ఆగిపోతారు. అలా మనం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హత్యకు రక్త పరిహారం చెల్లిద్దాం. అస్తగ్ఫిరుల్లా, ఏమంటారు అని అడిగారు. నజాదీ షేక్, అవును, ఈ యువకుడు ఇచ్చిందే సరైన సలహా. మీరేదైనా ప్రతిపాదన ఉంటే అది ఇదే సుమా, తక్కిన ప్రతిపాదనలకు విలువే లేదు అన్నాడు. ఆ తర్వాత మక్కా పార్లమెంటు ఈ ఘోర తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని వెంటనే అమలుపరచాలి అనే కృత నిశ్చయంతో సభ్యులంతా ఇంటిదారి పట్టారు. హిజ్రత్ చేసి మక్కాను వీడిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హత్యకు తీర్మానం ఆమోదించబడినప్పుడు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం దైవవాణితో సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. ఖురైష్ పన్నిన కుట్రను గురించి
ఆయనకు తెలుపుతూ అల్లాహ్ మిమ్మల్ని ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళడానికి అనుమతించాడని సూచించారు. హిజ్రత్ చేసి వెళ్ళవలసిన ఆ తేదీని కూడా నిర్ణయించి చెప్పారు. ఆ రాత్రి సల్లల్లాహు అలైహి వసల్లం రోజు పడుకునే చోట పడుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ సూచన అందగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజే మిట్ట మధ్యాహ్న సమయంలో అబూబకర్ రజియల్లాహు అన్హు ఇంటికి వెళ్ళి హిజ్రత్ చేయడానికి సంబంధించిన ప్రోగ్రాంనంతా సిద్ధం చేసి ఉంచమని వివరించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ రజియల్లాహు ఇంటికి వచ్చిన విషయాన్ని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖిస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం మేము అబూబకర్ రజియల్లాహు అన్హు గారి ఇంట్లో కూర్చొని ఉన్నాం. ఎవరో వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హును ఉద్దేశించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తలపై గుడ్డ కప్పుకొని వస్తున్నారని చెప్పారు. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆయన ఎప్పుడూ రాలేదు. అబూబకర్ రజియల్లాహు అన్హు లేచి బయటకు వెళ్ళారు. మహాప్రవక్త తమరెప్పుడు ఈ సమయంలో రాలేదే అని అడిగారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోనికి రావడానికి అనుమతి కోరారు. అనుమతి లభించగానే ఆయన ఇంట్లోకి ప్రవేశించి అబూబకర్ ఇక్కడ ఉన్నవారిని పక్కకు పొమ్మని చెప్పండి అని అన్నారు. దానికి అబూబకర్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ఇంకెవరూ లేరు, మీ సతీమణి తప్ప, చెప్పండి అని బదులు పలికారు. నాకు హిజ్రత్ చేసి వెళ్ళే అనుమతి లభించింది అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరి తమరి వంట నేనుంటానా అని అడిగారు. అవును అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాత హిజ్రత్ ప్రోగ్రాం నిర్ణయించి తన ఇంటికి వెళ్ళిపోయారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ రాత్రి ఎప్పుడొస్తుందా అని నిరీక్షించసాగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిని చుట్టుముట్టిన ముష్కర మూక. ఇటు మక్కా ముష్రిక్ నాయకులు పార్లమెంటు దారున్నద్వాలో ఉదయం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేయడానికి రోజంతా కసరత్తు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. దీనికోసం వారు 11 మంది సర్దారుల్ని ఎన్నుకోవడం జరిగింది. వారి పేర్లు ఇవి: 1 అబూ జహల్ బిన్ హషామ్, 2 హాకం బిన్ ఆస్, 3 ఉక్బా బిన్ అబీ ముయీత్, 4 నజ్ర్ బిన్ హారిస్, 5 ఉమయ్యా బిన్ ఖల్ఫ్, 6 జమ్మా బినుల్ అస్వద్, 7 తుయిమా బిన్ అద్దీ, 8 అబూ లహబ్, 9 ఉబయ్ బిన్ ఖల్ఫ్, 10 నుబాయా బినుల్ హజ్జాజ్, 11 అతని సోదరుడు మునబ్బా బినుల్ హుజ్జాజ్. ఇబ్నే ఇస్హాక్ కథనం ప్రకారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత వీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుమ్మం దగ్గర పొంచి కూర్చున్నారు. సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోగానే ఆయనపై విరుచుకుపడే ఉద్దేశంతో వారికి తమ కుట్ర ఫలిస్తుందని పూర్తి నమ్మకంగా ఉంది. ఈ విశ్వాసంతో అబూజహల్ ఎంతో గర్వపడుతూ ఎగతాళిగా తన చుట్టూ ఉన్నవారిని ఉద్దేశించి ఇలా చెప్పనారంభించాడు: మీరంతా అతని ధర్మంలో చేరి అతనికి విధేయత చూపితే అరేబియా మరియు అరబ్బేతర రాజ్యాలకు రాజులైపోతారంటున్నాడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చనిపోయిన తర్వాత తిరిగి లేపబడినప్పుడు జోర్డాన్ ఉద్యానవనాల్లాంటి ఉద్యానవనాలు లభిస్తాయట మీకు. మీరు అలా చేయకపోతే ఆయన తరఫు నుండి జరిగే యుద్ధంలో మీరంతా హతులైపోతారట. మరణించిన తరువాత తిరిగి లేపబడతారట. మీకోసం కాల్చిపారేసే నరకాగ్ని శిక్ష కూడా ఉందట. మొత్తానికి కుట్ర అమలుకు నడిరేయి తరువాత జాము ఖరారు అయింది. వీరంతా మేల్కొని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అల్లాహ్ తన కార్యాన్ని నెరవేర్చే శక్తి గలవాడు. భూమ్యాకాశాల పాలన ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన తలచిందే చేస్తాడు. ఆయన రక్షించదలుచుకున్న వాడికి వీసమెత్తు నష్టం కూడా జరగదు. ఆయన పట్టు నుండి ఇంకెవ్వడూ తప్పించుకోనూ లేడు. కాబట్టి అల్లాహ్ ఈ సందర్భంలో తాను వేసిన ఎత్తును గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సంబోధిస్తూ ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు: ఆ సమయం కూడా జ్ఞాపకం తెచ్చుకోదగ్గదే. అప్పుడు సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నిర్బంధించాలని
లేదా నిన్ను హత్య చేయాలనే, లేదా నిన్ను దేశం నుండి బహిష్కరించాలని. వారు తమ ఎత్తులు తాము వేస్తూ ఉన్నారు. అల్లహ తన ఎత్తు తాను వేస్తూ ఉన్నాడు. అల్లహ అందరికంటే బాగా ఎత్తులు వేస్తాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటిని వదిలేయడం. ఎట్టకేలకు ఖురైష్లు తమ పన్నాగం అమలు చేసేందుకు చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారైంది. వారు తమ కార్యంలో అపజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సున్నితమైన ఘడియలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజియల్లా అన్హును లేపి, నీవు నా పక్కపై పడుకో, నా ఈ ఆకుపచ్చని హజ్రామి దుప్పటిని కప్పుకొని నిద్రపో, నీకు వారి వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లబోదు అని అన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ ఈ దుప్పటినే కప్పుకొని పడుకోవడం పరిపాటి. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. బహుదైవ ఆరాధకుల మధ్య నుండి వెడుతూ ఓ పిడికెడు సన్నటి రాళ్ళు గల మట్టిని వారి తలపైన చల్లారు. అల్లహ వారి చూపుల్ని సల్లల్లాహు అలైహి వసల్లంను చూడకుండా చేశాడు. ఆ సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురాన్ ఆయత్ను పఠిస్తూ బయటకు వచ్చేశారు. మేము వారి ముందు ఒక గోడను, వారి వెనుక మరొక గోడను నిలబెట్టాము. మేము వారిని ఈ విధంగా కప్పివేశాము, ఇక వారికి ఏమీ కనిపించదు. ఆ సమయంలో ఆ ముష్రిక్కుల తలపై ఆ మట్టి పడకుండా ఎవడూ మిగలలేదు. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ రజియల్లా అన్హు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయన ఇంటి కిటికీలో నుండి బయటపడి ఆ ఇద్దరు యమన్ వైపు బయలుదేరారు. ఆ రాత్రికి రాత్రే మక్కాకు కొన్ని మైళ్ళ దూరాన ఉన్న సూర్ అనే కొండ గుహ ఒక దానిలోకి వచ్చి చేరారు. ఇటు ఇంటిని చుట్టుముట్టిన ముష్కర మూక ఆ సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. అంతలోనే ఓ వ్యక్తి ఎవరో వచ్చి, మీరందరూ ఎవరి కోసం చూస్తున్నారు ఇక్కడ అని అడగ్గా, మొహమ్మద్ కోసం సల్లల్లాహు అలైహి వసల్లం కాచుకొని కూర్చున్నామని బదులిచ్చారు వారు. అది విన్న అతడు, మీరు మీ ప్రయత్నంలో విఫలమైపోయారు. దైవ సాక్షి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇందాకనే కదా మీ ముందు నుండే మీ తలలపై మట్టి పోస్తూ వెళ్ళిపోయింది అని అన్నారు. మేము ఆయన్ను చూడలేదే అని అంటూ తమ తలపై పడి ఉన్న మట్టిని దులుపుకున్నారు. అయినా తలుపు సందులో నుండి తొంగి చూడగా అక్కడ హజరత్ రజియల్లా అన్హు నిద్రపోతూ కనిపించారు. ఆయన్ని చూడగానే, అదిగో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోతున్నాడు అని అనుకోనారంభించారు. హజరత్ అలీ రజియల్లా అన్హు ఒంటిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుప్పటి వారికి కనపడింది. అందుకని వారు తెల్లవారిందాకా అక్కడనే తిష్ట వేసుకొని కూర్చున్నారు. పూర్తిగా తెల్లవారిపోయింది. హజరత్ అలీ రజియల్లా అన్హు పక్క మీద నుండి లేవగానే ముష్రిక్లకు ఏం చేయాలో తోచలేదు. వారు ఆయన్ను నిలదీసి, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడా అని అడిగారు. సమాధానంగా, నాకేమీ తెలియదు అని అన్నారు హజరత్ అలీ రజియల్లా అన్హు. ఇంటి నుండి గుహ వరకు గురించి ప్రయాణం మనం రేపు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.